హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్కి ఆనియన్ పరాటా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో మనం కొంచెం సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడేంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలాగైతే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కాకపోతే ఇది కొంచెం గట్టిగా తడుపుకుందాము, ఎందుకంటే చపాతీలు పామేటప్పుడు ఇబ్బంది ఉండకుండా. కాబట్టి ఇలాగ మనం చక్కగా చపాతీ ముద్దలా కలుపుకొని వీటిని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. వీటితోటి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి సైజు కాకుండా మీడియం సైజు ఉండలు చేసి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇవి చాలా రోజులైందండి చేసి, అయితే పిల్లలు చాలా రోజులు బట్టి అంటున్నారనేసి ఈరోజు మనం చేయవలసి వచ్చింది ఆనియన్ పరాటా. ఓకేనా. ఇప్పుడు మనం ఒక బౌల్లోని ఆనియన్స్ స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా అంటే పల్చగా మనం కట్ చేసుకోవాలి. ఇలా పల్చగానే చేయాలి, ఎందుకంటే దళసరిగా కట్ చేయకూడదు. నెక్స్ట్ ఇందులోని తురుముకున్న క్యారెట్, అల్లము అల్లము, తర్వాత కొత్తిమీర కొంచెము, తర్వాత చాట్ మసాలా కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ సరిపోతుంది చాట్ మసాలా. నెక్స్ట్ సరిపడే అంత ఉప్పు, ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో మనం ధనియా పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందులోని మనకి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, కాబట్టి కొంచెం నేను సాల్ట్ తక్కువగానే వేసుకున్నాను. ఇవన్నీ ఇలాగ బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి మసాలా ఏవేవైతే వేసామో చాట్ మసాలా, ధనియా మసాలా, ఈ మనకి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. మనం ఇప్పుడు ఏవైతే పిండి ఉండలు చేసుకున్నాం కదా, వాటిని మనం చపాతీలాగా పాముకుందాము. దీనికి కొంచెం పిండి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది పామిన తర్వాత ఆనియన్స్, మనం ఏదైతే మసాలా అన్నీ ఆనియన్స్, కారం, మసాలా కలిపేసి ఉంచాం కదా, అవన్నీ కూడా ఇందులో మనం మొత్తం కొంచెం కొంచెం చొప్పున వేయాలి. మరీ ఎక్కువ వేసినా కూడా పావడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఇలాగ మొత్తం ఆ మసాలా అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం మడత పెట్టుకోవాలి. చూసారా, ఎందుకంటే ఆల్రెడీ నేను కలిపిన వాటికి అంటే వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల ఆనియన్స్ ఒకసారి మెత్తబడ్డాయి. కాబట్టి ఇలాగా మనం అన్నీ ఆనియన్స్ మధ్యన పెట్టి వీటిని చపాతీని చక్కగానే మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం చపాతీ ఎలాగైతే పాముకుంటామో సేమ్ అలాగనే పాముకోవాలి. కాకపోతే మధ్య మధ్యన ఇది పిండి వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది మనం పావినప్పుడు వలన ఇది పల్చబడి రొట్టెల కర్రకి అంటుకుంటుంది అన్నమాట. ఇలా మధ్య మధ్యన తిప్పుకుంటూ చక్కగాన, ఎందుకంటే అడుగు వైపు కూడా అంటుకుంటుందండి, ఈ పామేటప్పుడు కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మన పిల్లలకి నచ్చినవి చేసి పెట్టడంలోని మనం కొద్దిగా కష్టపడినా తప్పేమీ లేదు. ఇప్పుడు నేను ముందుగానే పెనాన్ని పొయ్యి మీద పెట్టి బాగా హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏదైతే మనం చపాతీ పామాం కదా, అది పెనం మీద వేసుకొని దీనికి ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకుందాము. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, అండ్ నెయ్యితోనైనా సరే కాల్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఆయిలే వేస్తున్నాను. ఇది బటర్తో కాలుస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగ మనం రెండు వైపులా కూడా చక్కగా రెడ్ కలర్ అయ్యేటట్టు, అంచులు కూడా బాగా కాలేటట్టు, ఇప్పుడు బోత్ సైడ్ చక్కగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకుందాము. ఇప్పుడు ఇవి ఎలాగ ఉంటుందంటే మనకి బయట నుంచి వస్తే క్రిస్పీగా ఉంటుంది తినడానికి, లోనంతా సాఫ్ట్గాన మెత్తగా చాలా బాగుంటుంది. మనం దీంతో ఇలాగ చక్కగా ఆనియన్ పరాటా అని, ఆలు పరాటా అని, ఇలాగ మీకు నెక్స్ట్ వీడియోలు మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేసి చూపిస్తాను. నేనైతే ప్రిపేర్ చేశాను, ఎంజాయ్ చేసాం తిని. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.